Daily. Taste the Daily. పవన్ కళ్యాణ్ మేనియాతో హైదరాబాద్ ఊగిపోతోంది. ఓజీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అభిమానులతో ఎల్బీ స్టేడియం పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓజీ ఈవెంట్ తో హైదరాబాద్ అంతా ఆగమాగం అవుతోంది. ఓజీ కన్సర్ట్ పేరుతో జరుగుతున్న ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఎల్బీ స్టేడియం నుంచి మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వినోద్. వైశాలి, ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. ఓజీ మానియా, ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వైపు మొత్తం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఓజీ మానియాతో జాతర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఈ సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు మొత్తానికి ఇవాళ సాయంత్రం జరగబోయేటువంటి గ్రాండ్ ఈవెంట్ కి దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు వస్తున్నట్టుగా ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. మనం చూస్తుంటే స్టేడియంలో వర్క్స్ అన్ని కూడా జీ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే వర్క్స్ అన్ని కూడా దాదాపు దగ్గర పడుతున్నాయి. ఈవెంట్ కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. వేలాది మంది అభిమానులు బయట కూడా వెయిట్ చేస్తున్నారు. దాదాపు పోలీస్ ప్రొటెక్షన్ అంతా కూడా దాదాపు మనం ఇప్పుడు చూస్తుంటే 3,000 మందికి పోలీసులకు పైగా ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లు మరి ఈవెంట్ అంతా ఆధీనంలోకి పోలీసు ఆధీనంలోకి తీసుకున్నారు. 3,000 మంది పోలీసులు బందోబస్తు అయితే ప్రస్తుతానికైతే ఉంది. మరి కాసేపట్లో అంటే దాదాపు ఆ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ కాబోయేటువంటి ఈ ఈవెంట్ లో దాదాపు 30,000 మందికి పైగా అంటే 30,000 నుంచి 50,000 మందికి పైగా అభిమానులు వస్తున్నారన్నటువంటి అంచనాలతో ఇక్కడికక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూస్తుంటే స్టేడియం లోపల ఈ చైర్స్, వైట్ చైర్స్ ఏవైతే ఉన్నాయో ఇది వివిఐపి గ్యాలరీ. మరొక పక్క స్టేడియం ఎల్ఈడి స్క్రీన్ చూస్తే బ్యాక్డ్రాప్ స్క్రీన్ చూస్తే దాదాపు 60 ఫీట్లకు పైగా ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ మనం చూస్తున్నాం. దాదాపు 60 ఫీట్ల ఎత్తు. మరొక పక్క లైటింగ్ చూస్తున్నట్టయితే ఎల్బీ స్టేడియం ఒక పక్క బతుకమ్మ సంబరాలు ఈ రోజే, మరొక పక్క ఎల్బీ స్టేడియంలో ఓజీ మానియా కొనసాగుతుంది. నిజంగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అభిమానులు చేరుకున్నారు. దాదాపు ఓజీ కాన్సెప్ట్ పేరుతో నిర్వహించే ఈ వేడుకకు హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ కాబోతుంది. అభిమానులు ఈ వేడుక కోసం అయితే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో అంటే ఇప్పటి వరకు చేయనటువంటి ఒక పాత్ర కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ అభిమానులు గత కొన్ని రోజుల నుంచి, ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా కొంత నిరుత్సాహపరిచింది. అభిమానులు మాత్రం కాదు, సగటు సినిమా ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో లేకపోవడం, అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు హరిహర వీరమల్లు అంటూ కూడా ఎదురు చూశారు. అభిమానులు ఆ సినిమా తర్వాత అంత అధికంగా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ తో పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి సినిమా అభిమానులు ఎవరైనా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సాయంత్రం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఘనంగా ఉండబోతుంది. ఓజీ కాన్సర్ట్ పేరుతో నిర్వహించే ఈ వేడుకకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఘనంగా ముస్తాబైపోయింది. 6 గంటలకు ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటికే సందడి అయితే మొదలైంది. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల మొత్తం రోడ్లన్నీ కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని వన్ వే అంటే రహదారులన్నీ కూడా వన్ వే కోసం పోలీసులు అంతా ఏర్పాటు చేస్తున్నారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దాదాపు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి నిర్వహించిన వేడుకలు చాలా తక్కువగా జరిగాయి కాబట్టి పాసుల విషయంలో కొంత కొరత ఉన్నందువల్ల అభిమానులు ఇబ్బంది పడ్డారు. అందుకే ఈసారి శిల్పకళా వేదిక కాకుండా, ఎందుకంటే మనం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే శిల్పకళా వేదిక దాదాపు 3,000 మందికి లోపు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 30,000 మందికి సామర్థ్యం గల ఎల్బీ స్టేడియం ను వేదికగా ఈ ఈవెంట్ కి ఎంచుకున్నారు. ఇప్పటికే ఈవెంట్ పాసుల పంపిణీ అయితే పూర్తయింది. 25,000కు పైగా అభిమానులు ఈ వేడుకకు హాజరవుతారని ఇప్పటికే పాసుల డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తయింది. కానీ 25,000 కాదు వైశాలి, దాదాపు 50,000కు పైగా వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ వేడుకలో స్పెషల్ హైలైట్ సంగీత దర్శకుడు తమన్ లైవ్ పర్ఫార్మెన్స్. ఇప్పటికే సినిమాకి సంబంధించి సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ కావడంతో స్టేజ్ పై తనతో పాటు తన బృందంతో పాటు పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఇటీవల 5 స్టార్ సాంగ్ థియేటర్లలో
అభిమానుల్ని ఉర్రూతొలగించిన సంగతి మనందరికీ తెలిసిందే. అదే ఫైర్ ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రత్యక్షంగా అలరించనుంది. ఇదే స్టేడియంలో సాయంత్రం 6 గంటల ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇక సినిమాకి ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారంటూ కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఉండగా ప్రత్యేక అతిథులను ఎవరైతే ఏ ఈవెంట్ లో కూడా ఇప్పటిదాకైతే ఆహ్వానించలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి వస్తారంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అలాగే చిరంజీవి ప్రస్తుతానికైతే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమాకి షూటింగ్ లో పాల్గొనబోతుంది. కానీ ఏది ఏమైనా సాయంత్రం చిరంజీవి కూడా వచ్చేటువంటి ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. మరొక పక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కందుల దుర్గేష్, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరికొంతమంది పొలిటీషియన్స్, అలాగే తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకొంతమంది ప్రముఖులు అలాగే పొలిటీషియన్స్ కూడా హాజరవుతున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి మెయిన్ గెస్ట్ చిరంజీవి వస్తాడా రాడా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇంకా ఎంత కొద్దిసేపటి అంటే దాదాపు సాయంత్రం 6 గంటల సమయంలో కని విని ఎరుగని రీతిలో హైదరాబాద్ మొత్తం ఉలిక్కి పడేలా ఇప్పటికే చూస్తుంటే ఎల్బీ నగర్, ఎల్బీ స్టేడియం, మరొక పక్క అబిడ్స్, ఈ రోడ్లన్నీ కూడా అభిమానులతో కోలాహలం చేస్తున్నాయి. మరొక పక్క ఎల్బీ స్టేడియం నుంచి కూడా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ రోడ్లన్నీ కూడా ఇటుపక్క అభిమానులు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఇప్పటికే మనం చూస్తుంటే పోలీసు బందోబస్తు చూస్తున్నాం. వైశాలి ఎక్స్క్లూజివ్ గా ఆ స్టేడియంలో ఎంతమంది వచ్చారు. మరి కాసేపట్లో కూడా అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు దాదాపు 6 గంటల వరకు మరొక దాదాపు ఒక 5-6 వేల మంది పోలీస్ బందోబస్తు కూడా ఉన్నట్టున్నట్టుగా తెలుస్తుంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.